స్వాములందరూ 41 రోజు దీక్ష మంచిగా చేసి శబరిమల వెళ్ళేటప్పుడు పంబలో స్నానం చేశాక ఈ నల్ల వస్త్రాలు పంబలో వదిలేస్తారు. దేనికి వదులుతారు అంటే ఇక నుంచి మంచి జరగాలని. వదలాల్సింది బట్టలు కాదు స్వామి, నీ కోపం, అహం ఆ రెండు వదిలేస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ బట్టలు వదలడం వల్ల, మాలలు వదలడం వల్ల ఎంత ఇబ్బంది అవుతుందో తెలుసా? అక్కడ గేట్లకి బట్టలన్నీ లాక్ అయిపోయి, అంటుకుపోయి, ఫ్లట్ అయిపోయి ఇంకొక స్వాములకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దయచేసి ఆ ఒక్కటే చెయ్యొద్దు. మీరు శుభ్రంగా ఈ బట్టలు తడుపుకుని పక్కన పెట్టండి. ఎందుకంటే మీరు అనుకుంటారు బట్టలు అందులో వదిలేస్తే డైరెక్ట్ కైలాసానికి వెళ్ళిపోతాయి అనుకుంటారేమో. అవి మురికి కాలంలోకి, ఆ చెట్లలోను పుట్టలోను కుళ్ళిపోతున్నాయి స్వామి. ఆ బట్టలన్నీ పురుగులు పట్టేస్తున్నాయి. దయచేసి అర్థం చేసుకోండి స్వామి. మీకు తెలుసు కదా, మనం వదలాల్సింది కోపము, అహం. ఈ రెండు వదిలేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది స్వామి. స్వామి అన్నీ చూస్తాడు. కఠినంగా ఉంటేనే కదా ఆ ఫలితం గట్టిగా ఉంటుంది.